బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమృతాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మదర్స్ డే సందర్భంగా చాలామంది ఇన్స్పైర్ అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ మదర్ని చూసి వాళ్ళ తల్లిని చూసి ఇన్స్పైర్ అయిన వర్డ్స్ కొన్ని షేర్ చేసుకున్నారు. ఇదే ఈ వ్లాగ్లో అన్నీ ఉంటాయి. నేను ఏదైతే మదర్స్ డే సందర్భంగా వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగినప్పుడు మీ మదర్ గురించి చెప్పమన్నప్పుడు చాలామంది ఎమోషనల్ అయ్యారు, చాలామంది ఉత్సాహంగా చెప్పారు, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, కొంతమంది బాధతో కూడా చెప్పలేకపోయారు. మదర్ని అంటే మదర్ గురించి చెప్పాలంటే చాలా ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఫీలింగ్, మదర్ అనగానే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా. సో అందరిలో అది నేను చూశాను ఈ మదర్స్ డే సందర్భంగా. అయితే నేను కూడా నా మదర్ గురించి నేను మీతో షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. నా మదర్ ఏంటంటే, మా తల్లి ఏంటంటే, మేము అమ్మ చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే 17-18 ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. మేము నలుగురు అమ్మాయిలము, నేను మొదటి అమ్మాయిని. నేను ఎలాంటి దాన్నంటే తెలుసు కదా, ఫస్ట్ కిడ్ చాలా గారాబము, చాలా ముదిగారము, అట్లనే మొండి కూడా ఎక్కువగానే ఉండేది. మొండి అదంతా భరిస్తూ మా అమ్మ నన్ను చాలా 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 ఓపికగా పెంచుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మ ఎప్పుడూ నన్ను ఒక మాట అనేది నాతో, అందరినీ నేను కష్టపడి కానీ పెన్షన్ 9 మాసాలు అయితే, నేనైతే నిన్ను మాత్రం ఒక 15 ఇయర్స్ అంటే 9 మాసాలు కాదు, ఒక 10 ఇయర్స్ పైన నేను పెంచాను నా కడుపులో పెట్టుకొని అని అంటారు. ఎందుకు అని అంటే నాకు కొన్ని అలర్జీస్ ఉండేటివి. ఆ అలర్జీస్తో పాటు అంటే నేను తల్లి పాలు నాకు లేదు, పోత పాలు బిడ్డను నేను అనమాట. సో నాకు చాలా జాగ్రత్తగా మా అమ్మ నన్ను పెంచింది. ఇంకొకటి, మా అమ్మలో నేను బాగా ఇష్టపడేది ఏంటంటే ఓపిక. మేము నలుగురము ఒక్కొక్క వంట అడుగుతాము, కానీ మేము నలుగురం ఏమేమి వంటలు అడిగినా కూడా అది ఓపికగా చేసి పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి చాలామంది మాకు గెస్ట్లు ఎక్కువ, అలాగనే అందరికీ పరిచయ విషయంలో కానీ చాలా ఓపిక సహనంతో మా అమ్మ చేసేది. అదే నేను నేర్చుకున్నాను. ఒక మాట మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఏదైనా ఇంట్లో అంటే ఓ మ్యారేజ్ అయిన తర్వాత ఒక గృహిణి ఏదైనా ఇంట్లో లేనప్పుడు పక్కనింటికి వెళ్ళి అడుగుతారు కదా, అది మా అమ్మకి నచ్చేది కాదు. అది నేను ఎప్పుడు మా అమ్మలో నేను చూశాను. ఏదైనా కొరత ఉంటే పక్కనింటికి వెళ్ళి అడగడం అలాంటివి మా అమ్మలో నేను ఎప్పుడు చూడలేదు. అదే నేను కూడా నా లైఫ్లో నేను అది ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, వంట రానప్పుడు మా అమ్మనే నాకు ఇన్స్పైర్ అనమాట. నాకు వంట అసలు వచ్చేది కాదు. ప్రార్థన చేసుకొని మా అమ్మ వండడం నేర్చుకున్నానని చెప్పింది. అదే నేను ఇన్స్పైర్గా తీసుకొని ప్రార్థన చేసుకొని వండడం కూడా నేను నేర్చుకున్నాను. ఇలాంటివి చాలా విషయాల్లో మా అమ్మకి అసలు ఇలా నలుగురు పిల్లల్ని పెంచే విషయంలో మా నాన్న ఇది ఎంత ఉందో మా అమ్మది కూడా అంతే ఉంది. ఇద్దరు కలిసి వాళ్ళ ప్రేమతో మమ్మల్ని పెంచుకున్నారు. కడపలో కానీ కడప పరిచయంలో కానీ నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎండనక వాననక సాక్రిఫైసెస్ ఎక్కువ చేశారు మా కోసం. నిజంగా చెప్పాలంటే మా అమ్మ చాలా సాక్రిఫైస్ చేసింది మా కోసం. చాలా బాధలు అనుభవించింది, అవమానాలు అనుభవించింది. నాకు తెలుసు, మా అమ్మ మేము నలుగురం వెళ్తుంటే మా అమ్మని, అంటే నలుగురం ఆడపిల్లలు మళ్ళీ చాలా తక్కువ చూసేవారు మా అమ్మని. అలాంటివన్నీ ఓర్చుకొని ఈరోజు మా అమ్మ హ్యాపీగా ఉందా అని అంటే దానికి కారణము మా వల్లనే. అలాగనే మేము హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మా అమ్మ వాళ్ళని, మా అమ్మ మా డాడీ వాళ్ళని. మదర్స్ డే సందర్భంగా ఓన్లీ మా అమ్మ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు. అట్లనే సెకండ్ మదర్ మా అమ్మమ్మ. మా అమ్మ మా డాడీ పరిచయంలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ది బెస్ట్ మదర్గా మాకు ఒక పాత్ర, ఒక గైడెన్స్ లాగా, ఒక టీచర్ లాగా మాకు మదర్గా ఉండింది మా అమ్మమ్మ. ఒక సందర్భం చెప్తాను, ఇంతకన్నా ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మాకు దగ్గర 1 కిలోమీటర్ ఉండేది మాకు స్కూల్లో. మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళం. లంచ్ బాక్స్ మా అమ్మమ్మ చెప్పేది, నేను తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి. కరెక్ట్గా నిజంగా మీరు నమ్మితే నమ్మరు, 12 గంటలకంతా 3 లంచ్ బాక్స్, నాది స్మైలీది రాజుది, 3 లంచ్ బాక్స్ బ్యాగ్లో చేతికి పట్టుకొని తీసుకొని నడుచుకుంటూ వచ్చేది. మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని
తీసుకొని మమ్మల్ని మంచి తిండి పెట్టేసి మూతి తుడిచి మళ్ళీ ఇంటికి వచ్చేసేది. అంటే అంత మా గురించి చాలా ఓపికతో ఉండేది. మేము 5 మంది ఉండేది మా అమ్మమ్మ దగ్గర, కానీ 5 మందిని చాలా ఓపికతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మమ్మకి క్రమశిక్షణ వెరీ ఇంపార్టెంట్. అబద్ధాలు చెప్పడం ఇలాంటివి నచ్చేవి కాదు. ఇంకొకటి ఏంటంటే ఎవరి బర్త్డే అయినా మర్చిపోతుందేమో, కానీ నా బర్త్డే ఎప్పుడు మర్చిపోయేది కాదు. చాలా గుర్తుపెట్టుకొని మరి ఆ రోజే మా అమ్మమ్మకి పెన్షన్ వచ్చేది. మా అమ్మమ్మ టీచర్ కనుక ఆ రోజే నాకు కొత్త డ్రెస్ తీసుకొని నాకు సర్ప్రైజ్ చేసేది మా అమ్మమ్మ. ఇంకేం చెప్పాలి, ఇలాంటి అమ్మమ్మ, ఇలాంటి అమ్మ. అట్లనే ఇంకా మా నాన్నమ్మ కూడా నాకు తెలిసి ఈ సందర్భంలో మా నాన్నమ్మకి నేను చాలా ఇష్టం, పెద్ద మనవరాలుగా. ఆమె మెయిన్ ఇది మంచి ఫ్రూట్స్ ఏదైనా దాచుకొని నా కోసం తీసి పెట్టేది నేను ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు. అట్లా ఆమె ఆ ప్రేమను నాకు అలాగే చూపించేది. నేను నిజంగా ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్తాను. నాకు మంచి అమ్మని ఇచ్చిన ఆ దేవుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అట్లనే మా అమ్మమ్మకి థ్యాంక్స్, ఎందుకంటే మంచి అమ్మని ఇచ్చింది అమ్మమ్మ. అట్లనే మా నాన్నమ్మకి థ్యాంక్స్, ఎందుకంటే మా డాడీ మంచి నాన్నని ఇచ్చారు నాకు. అందుకనే అమ్మకి, అమ్మమ్మకి, నాన్నమ్మకి ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ. ఇంకా నేను చెప్పాలి. థ్యాంక్ యూ. డాడీ, మదర్స్ డే సందర్భంగా మీ మదర్స్ నుంచి మీరు ఇన్స్పైర్ అయిన కొన్ని వర్డ్స్ మీరు చెప్పగలరా? ఎట్లా మీకు మీ మదర్కి విష్ చేస్తారు ఈ మదర్స్ డే సందర్భంగా? మా అమ్మ చాలా బాధ్యత కలిగిన తల్లి, సహనము కలిగింది. మా అమ్మ ప్రేమ మర్చిపోలేము. మా కోసం ఎంతో కష్టపడింది, శ్రమపడింది. అంటే ఒక విధంగా నిందలకు, అవమానాలకు వచ్చుకొని మా నాయనకి ఎక్కువ కోపము. ఆయన ఒక విధంగా అంటే కోపం అంటే ఎక్కువ క్రమశిక్షణ. ఎవరి ఇళ్ళకి పోనిచ్చేవాడు కాదు, ఎవరి సహాయము తీసుకొనిచ్చేవాడు కాదు. ఆయన ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేసాం. ఏమేమో అందరూ కావాలనుకునేది. దానివల్ల ఆయన కొంచెం కొట్టించుకునేది, అలాగా నేర్చుకునేది. మళ్ళా ప్రశాంతంగా మమ్మల్ని పోషించేది. 4 పిల్లలైనా కూడా ఎంతో స్నానంతో నేర్పుతూ సాకింది. మా అమ్మ చాలా మంచిది. మీ అమ్మకి మీరు ఎట్లా విష్ చేయాలనుకుంటున్నారు? మా అమ్మ మా కోసం ఇంకా కొంతకాలం బతకాలని, ఆమె దేవునిలో ఇంకా బలపడి దేవుని రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించాలని మా ఆశ, మా థ్యాంక్ యూ డాడీ. అమ్మా, ఈరోజు మదర్స్ డే కదా, మదర్స్ డే సందర్భంగా మీ మదర్ నుంచి నువ్వేం నేర్చుకున్నావో చెప్పండి. క్రమశిక్షణ, ముఖ్యంగా డిసిప్లైన్ నేర్పించింది. తర్వాత మా ప్రాణం కోసం మా అమ్మ త్యాగం చేసింది. చిన్నప్పుడు పెద్ద తేనెటీగలు అటాక్ చేసినప్పుడు అప్పుడు నా ప్రాణాన్ని కాపాడి ఆమె బలైపోయింది. ఆ తేనెటీగలు ఇట్లా మా అమ్మ జీవితంలో మా అమ్మ కూడా చెప్పుకుంటే చాలా ప్రేమ ఉంది. చాలా వర్ణించలేదు మా అమ్మ ప్రేమ. ఇప్పటికి నువ్వేం ఫాలో అవుతూ ఉంటావు? మీ మదర్ని చూసి మీ బిడ్డల్ని ఎట్లా పెంచుతూ ఉంటావు? మీ మదర్ని చూసి ఏదైనా ఒకటి ఫాలో అయ్యి పెంచుతూ ఉంటారు కదా. క్రమశిక్షణ ముఖ్యమైనది. అబద్ధాలు చెప్పదు మళ్ళీ చేయమన్న పని తర్వాత చేస్తాను అన్నవాడు వెంటనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయాలి. అది క్రమశిక్షణ. ఇప్పుడు మీ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
గొప్పది. నువ్వు మమ్మల్ని పోషించిన అద్భుతమైన పోషణ, ప్రేమ, త్యాగం కొరకు నేనెంతో అమృత్ గారు, మదర్స్ డే సందర్భంగా మీ మదర్ గురించి మీరు ఇన్స్పైర్ అయిన కొన్ని వర్డ్స్, అంటే మీ మదర్కి మీరేం లేరు కానీ మీరు మీ మదర్ని చూసి ఏం ఇన్స్పైర్ అయ్యారు, మీ చిల్డ్రన్స్కి ఏమి మీరు వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు? మా మదర్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో చెప్పాలంటే సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. సో ఎందుకంటే తను ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి అది చాలా ఇంపార్టెంట్. చాలా కష్టాల్లో ఉంది, అయినా కానీ తను అవన్నీ పట్టించుకోకుండా మాకు ఏం కావాలో అన్నీ ఓకే, థ్యాంక్ యూ అమృత్ గారు. షైనీ, మదర్స్ డే సందర్భంగా నువ్వు అమ్మ నుంచి ఏం ఇన్స్పైర్ అయ్యావు, ఏం నేర్చుకున్నావు? ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మకు కూడా నువ్వు ఎలా విష్ చేయాలనుకుంటున్నావు? మా మమ్మీ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. మా మమ్మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటే దిస్ యాక్చువల్లీ అ లాట్ టు సే అబౌట్ మై మామ్. షీఈ్ అ గుడ్ టీమ్ ప్లేయర్, మంచి హార్డ్ వర్కర్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా పేషెన్స్ ఉంటుంది మా మమ్మీలో, చాలా ఓర్పు, సహనము. మేము నలుగురు అమ్మాయిలు ఉన్నా కూడా మమ్మల్ని చాలా మంచిగా టేక్ కేర్ చేస్తుంది. భోజనం ప్రొవైడ్ చేయడంలో, మంచి మేము వేసుకుంటున్నామని చూసుకోవడంలో. మా డాడీ మినిస్ట్రీలో బిజీగా ఉంటే మా మదర్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మాకు చాలా స్పిరిచువల్ లైఫ్, డిసిప్లిన్ లైఫ్ నడిపిస్తుంది. అండ్ ఏదైనా తప్పు అంటే తప్పు అని చెప్తుంది, రాంగ్ అని అంటే ఖచ్చితంగా రాంగ్ అని ఖండిస్తుంది. అండ్ ఎప్పటికీ ఇంకెప్పటికీ కూడా ఐ వాంట్ మై మదర్ అండ్ మై మదర్ అగైన్ అండ్ అగైన్. ఐ లవ్ యూ అమ్మ, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ స్మైల్. అసలు నాకు ఈ లోకం, ఈ వరల్డ్లోనే మా మదర్ ఎందుకు బెస్ట్ అని చెప్తానంటే, ఆమె ముఖ్యంగా సీరియల్స్ చూడదు, ఫోన్లలో టైంపాస్ చేయదు, చేసే వాళ్ళని మమ్మల్ని కూడా చేయలేదు. అంత వేడి ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, మేము ఈ విధంగా ఫెయిత్ఫుల్గా దేవుని ప్రేమలో డిసిప్లిన్తో ఉన్నామంటే షీఈస్ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. అంటే షీ డింట్ ఎంకరేజ్ అస్ లైక్ టు వాచ్ సంథింగ్ వరల్డ్లీ థింగ్స్. మేము అసలు సినిమాలు చూస్తున్నా కూడా చుట్టుపట్టుకుని బయట పెట్టుకొచ్చేసి యూనో. మా బెస్ట్ మదర్ అంటే ఏంటంటే, మా బెస్ట్ మదర్కి సీరియల్స్, సినిమాలు చూడలేదు. ఈవెన్ దో షీ ఈస్ అ పాస్టర్, I know there is a pastor, they are still watching worldly things, but she never encouraged us like that, you know. Never encouraged. ఇంకొకటి ఏమంటే, and the way she's treating our dad, okay, మా నాన్నని ఎలా ట్రీట్ చేస్తుందంటే, మా ముందర వాళ్ళిద్దరూ హార్ష్గా మాట్లాడుకోవడం, లేకపోతే ఏదైనా గొడవ వస్తే హౌ షీల్ హ్యాండిల్, అవన్నీ వి లర్న్ మెనీ థింగ్స్ సో దాట్ వీ క్యాన్ హ్యాండిల్ అవర్ హస్బెండ్స్. సో షీ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఇప్పుడు I మీ can మదర్కి say that
బర్త్డే మదర్స్ డే Happy Mother's Day, Mother. Thank you for this life you given, this precious life. I promise you, నేను పడగొడతాను, నేను ఎత్తి పట్టుకుంటా. షీఈస్ హర్ డాటర్ అని చెప్తాను జనాలు. మదర్స్ డే కదా, అసలు మీకు మీ అమ్మ అంటే మదర్ విషయంలో మీరు ఏం నేర్చుకున్నారు మీ మదర్ దగ్గర అనేది చెప్పండి, మీ తల్లి దగ్గర. మా అమ్మ దగ్గర మంచిగా అందరినీ ప్రేమించేది నేర్చుకున్నాం. ఇంకా మా అమ్మ చాలా చాలా మంచిది. మా నలుగురికి మంచిగా ఏదో తన దగ్గర ఉన్నా మాకు ఇవ్వాలని ఆశ ఆమెకు. ఆమె జీవితాంతం కూడా మా అమ్మమ్మని మంచిగా చూసుకోవాలని ఇష్టం ఉంటుంది. ఎవరు ఏది వైపుకున్నా సరే ఆ వండుకునేది కొంచెం పోయినా కానీ మాకు నలుగురికి పెట్టద్ది తిందాం. లక్ష్మి ఇంకొక విషయం ఏంటంటే తన దగ్గర నేను ఎవరికైనా కానీ పెట్టాలని ఆశ. అందరిని పిలిచి పెడతాం. ఇప్పుడు మదర్స్ డే విష్ చేయండి మీ అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. పిన్ని, మీ మదర్ గురించి చెప్పండి మదర్స్ డే సందర్భంగా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మ నాకు ఒక మంచి రోల్ మోడల్. దేవుని విషయంలో కానీ మామూలుగా భక్తిలో పెరగాలన్నా ఎదగాలన్నా భయం భక్తిలో మంచిగా ఉండాలన్నా అన్ని విషయాలు మా అమ్మ నాకు చాలా నేర్పించారు. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నా భయం భక్తిలో ఉన్నా మంచిగా ఉన్నానంటే అది మా అమ్మ నాకు మంచి ఒక రోల్ మోడల్. బాగా ప్రేమిస్తుంది, తప్పు చేస్తే క్షమిస్తుంది, ఇంకొకసారి చేయొద్దని చెప్తుంది. ఇప్పుడు మీరు కూడా మంచి మదర్గా ఉన్నారా మీ అమ్మని ఇన్స్పైర్ చేసుకొని? అని అనుకుంటున్నా. నేను మంచిగానే ఉన్నాను కానీ ఇంకా మంచిగా కావాలా, మంచి తల్లిగా మా అమ్మలాగా నేను కూడా. ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకి ఏం చెప్తారు? హ్యాపీ మదర్స్ డే అమ్మ, ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. ఓకే, గుడ్. స్వరూపక, మీ మదర్ మీకు అంటే మీ మదర్స్ డే కదా, మదర్స్ డే సందర్భంగా మీ మదర్ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ అంటే అన్నిటికీ ఆపుగా ఉంటుంది. ముఖ్యంగా అయితే ఆత్మీయ జీవితంలో అండగా ఉంటుంది. దేవుని మాట చెప్పడంలో కానీ ప్రోత్సహించడం కానీ మంచిగా ఉంటుంది. అది మీరు నేర్చుకున్నారు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. మీరు ఇంకేం చెప్తారు? మీ మదర్ గురించి చెప్తారా? చెప్పండి. మీ అమ్మ గురించి మా అమ్మ బాగా మమ్మల్ని అందరినీ బాగా ఆమె సేవ నేనే చేసిన. ఆమె పోయినంత వరకు నేనే సేవ చేసినాను. ఓకే, గుడ్. చెప్పలేరా? ఎవరు మదర్స్ డే గురించి చెప్తారు? నువ్వు చెప్తావా? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చనిపోయి నిన్నటి 4 years కంప్లీట్ అయింది. కానీ ఈరోజు మా అమ్మ లేదు. ఎంతో ప్రేమ పంచేది, ఎంతో చూపించేది. నువ్వు తర్వాత చెప్పాలి, నీ వాయిస్ వినపడదు మళ్ళీ.
హ్యాపీ మదర్స్ డే అత్త. హ్యాపీ మదర్స్ డే మా.